నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మన గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మనందరి బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సంయుక్త జిల్లా కలెక్టరేట్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత రక్షణ గౌరవం అంశంపై ఎంపీడీఓలకు సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ మన గ్రామాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య భద్రతకు నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది క్షేమం, కుటుంబ భద్రత చూడాల్సిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. But every mandal में MPO should have a clear cut narrative. Invoice tractor उन्नायंटी, invoice tractor maintenance sector side, especially average coverage controlling, అంటే mileage controlling, repair sector के annual maintenance sector is now three level of planning and just working. So this is briefly a few points from my side. So చాలా వరకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మన జనరల్ ఫండ్ నుంచి దీని గురించి మన మల్టిపుల్ వర్కర్స్ అందరికీ కట్టేసి చేయొచ్చు. సో ఇది ఇన్సూరెన్స్ లేకుండా మన పెట్టుకునే డిస్ప్లే ఏమంటే వర్కర్ కూడా ఉండడానికి వీలేదు అనమాట. సో దీంట్లో మెసేజ్ అండ్ కొంతమంది భక్తి వర్కర్స్ కూడా మనం ఫెలిసిటేట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఆఫీసర్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 months లేకపోతే ఎవ్రీ 3 months మన మల్టిపుల్ వర్కర్స్ అందరికీ హెల్త్ చెకప్స్ అయితే చూసుకోవాలి. ఐ హోప్ 1 month అంటే కాదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వారి కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై ఎన్టీఆర్ సేవలను నెమరు వేసుకున్నారు. అన్న పడితే ఏమనుకోగా కార్యక్రమం మొదలవుతూ ఉంది. అందరూ క్రమశిక్షణతో నిశ్శబ్దంగా ఒక అర్ధగంట ఓపిక పట్టవలసిందిగా ప్రార్థిస్తూ, ఈరోజు మీరు ఇప్పటివరకు విజువల్స్ చూశారు. మన అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే వారి వారసులైనటువంటి రామకృష్ణ గారికి కూడా విజువల్స్ చూడటమే కాకుండా మీకు తెలియదు ఏమి లేదు. ఆది నుంచి మీరు ఏదో కూడా అన్నగారి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు, విజనరీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఈ తెలంగాణ వ్యాప్తంగా. కారణం ఏంటంటే ఆ రోజు అన్నగారు వేసిన పునాది అంత బలమైనది. ఆ రోజు వారు చేసిన సంక్షేమ పథకాలు కూడా, ఆ రోజు ఇచ్చిన కిలో 2 రూపాయల బియ్యం కానీ పేదవాడికి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ భాష 20వ భాషకి ప్రత్యేకంగా నామినేట్ అయింది. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అక్కడ అమెరికాలో. గర్వకారణం ఎందుకంటే భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఎంపిక అయిందండి. అదని మనం చాలా గర్వకారణం. అలాగే టెక్సస్ రాష్ట్రంలో, అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో 2వ భాష కింద ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకు చాలా గర్వకారణం. దీని ప్రతిమ ఇద్దరు మెయిన్ కారకులు, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. మనకి మన తెలుగు గుర్తింపు తెచ్చింది తెలుగు రాష్ట్రం ఉందని గుర్తుకు తెచ్చి ఒక తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తాకి చూపించాడు. సెంటర్ని గజగజలాడించిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. అదే బాటలు అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ పార్టీ నడిపిస్తూ ఇంకొక ముందడుగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి
కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గోదావరికని ప్రెస్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తదితర ప్రచార సాధనాల సభ్యులందరికీ మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాబోయే 20 తారీఖున జరిగేటటువంటి స్ట్రైక్ గురించి దాని గురించి కొన్ని వివరాలు మేము మీ ముందు పెట్టదలుచుకున్నాం. ఈ విధంగా కార్మికుల్లోకి మైండ్స్ అనేది తిరుగుతున్నాం. ఇట్లనే మీ ద్వారా కూడా ప్రజలకు పోవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి 44 కోట్లకు 44 యాక్ట్ చట్టాలకు బదులు 4 కోట్లు తేవాలనే దాని మీద దాన్ని చేయొద్దనే ఉద్దేశం కొద్దీ అన్ని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అందులోనే మన కోరికల్లో ఇక్కడ కొన్ని సంఘాలు జరుగుతున్నాయి. అన్ని రంగాలు చేస్తున్నాం కానీ కొన్ని సంఘాలు చేస్తున్నాయి. మేము కూడా మెయిన్ సంఘాలు కూడా అట్లా ప్లాన్ చేసుకున్నాం కానీ అన్ని చోట్ల సాధ్యం కాలేదనే ఉద్దేశం ఉంది. కొన్ని చోట్ల మేము అక్కడ అన్ని రకాలు చేస్తాం. ఓవరాల్గా మాత్రం కార్మికుల కోసం అందరు చేస్తున్న కార్మిక సంఘాలు. ఇక దీన్ని చేసుకున్నట్టు దీని సబ్జెక్ట్ నుంచి వచ్చినట్టు అంటే 1774లో మనకు సెల్ కోలి అనేది స్టార్ట్ అయింది, అది జార్ఖండ్ లో. అప్పటి నుండి మనకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. దాని అన్ని రంగాలకు చేస్తూ ఉంది. తర్వాత మన సింగరేణిలో 1989లో సింగరేణి స్టార్ట్ అయింది. 1974లో సేల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మనకు 1975 వరకు కూడా ఇది ప్రైవేట్ సెక్టర్లోనే పనిచేసింది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేయటం వల్ల అక్కడ మొత్తం ప్రైవేట్ రంగ ఆధిపత్యం ఉండేది. 1886లో ప్రపంచంలో జరిగినట్టు కార్మిక విధానంతో 16 గంటల నుంచి అప్పుడు 18 గంటల పని విధానం ఉండే దాన్ని 8 గంటలు రిక్రియేషన్ చేసుకోవాలని, 8 గంటలు పని చేసుకోవాలని, ఇంకో 8 గంటలు వాళ్ళ అంటే నిద్రకు రెస్ట్ కోసం చేసుకునే ఉద్దేశం కొద్ది పోరాటం చేయడం వల్ల సాధించుకున్నాం. ఆ తర్వాత 1975లో మనకు ఇందిరాగాంధీ రాజ్యాధికారికి వచ్చినాక ఆమె మన సింగరేణిని అంటే కోలీనర్ ఇన్కార్పొరేట్ చేసింది, అంటే ప్రభుత్వ పరంగా చేసింది. మనది మాత్రం సింగరేణి 1976లోనే మనది అది ప్రభుత్వ రంగ సంస్థ అయింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు మనకు అనేకటువంటి హక్కులు మనకు కల్పించడం జరుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు 18 గంటలు, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ ఉండదు, చిన్నలు పెద్దలు అందరు పనిచేసే అవసరాలు ఏర్పడేది. వాళ్ళ కనీస అవసరాలు గాలి నీరు అటువంటివి కూడా సప్లై లేని పరిస్థితి ఉండేది. కానీ మనకు ఎప్పుడైతే ఈ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మనకు అన్ని సౌకర్యాలు ఉన్నది. బోనస్ వచ్చింది, వేజెస్ వచ్చినాయి. వేజెస్ లో ఏ ప్రకారం మనకు వర్క్ను బట్టి కూడా పెంచేది ఉంది. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇటువంటి చేస్తున్నటువంటి దశలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2014 వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కార్మిక విధానాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నదండి ఈనాడు జగమెరిగినాడు సత్యం. ఎందుకంటే కార్మిక వరకు ఉన్నటువంటి అంతకుముందు హక్కులను కాలరాస్తూ వస్తుంది. ఈ అంతకుముందు మనం బొగ్గు ఉత్పత్తి కూడా మన బాయిలు మనమే తవ్వుకునే వాళ్ళం, మన బొగ్గు మనమే తీసుకున్నాం, మన బొగ్గు మనమే అమ్ముకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అందుకు సెంట్రల్ కేంద్రీకరణ చేసింది. ఆ కేంద్రీకృత వేలంపాట్లో పాల్గొనమంటుంది. ఆ వేలంపాట్లో పాల్గొనాలంటే ఈ ప్రభుత్వ సంస్థలకి ఏనాడు, ఎందుకంటే క్రమక్రమంగా ఎప్పుడైతే సంక్షేమం కోసం పెట్టుబడి పెడతారో అది ప్రభుత్వ సంస్థలు వాటికి ఆర్థిక స్తబ్దత ఉండదు. కాబట్టి ఈ ప్రైవేట్ రంగాల వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొంటారు. వాళ్ళకి చేరే ఉద్దేశం కొద్దీ ఈ టాక్టిక్స్ కొద్దీ వాళ్ళు ఏం చేసినట్టే మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఆదాయాన్ని అమ్మాలని వాళ్ళ హక్కులకు వాళ్లకు లాభాలు చేసే విధంగా దానికోసమే ఈ బీజేపీ ప్రభుత్వం నడుం కట్టుకున్నది. అదే విధంగా ఈ కోడ్ చట్టాలనేది కూడా మీకు అందరికీ తెలిసినట్టు విషయం, నేను కూడా కాస్త నాకు తెలిసిన చెప్తున్నా. అసలు యాక్టింగ్ ఏంది, కోడ్ ఏందనే విధంగా కూడా మనం తెలుసుకునేది ఉంటే అసలు ఎంత మరణం జరిగిందో మనకు అర్థమవుతుంది. బీజేపీ ఎట్లా చేస్తున్నది. చట్టం అంటే 44 చట్టాలు 4 కోడ్లు చేసి, చట్టం అంటే ఏంటంటే ఒక చట్టం చేయాలంటే ఒక కార్మికులు 8 గంటలు పనిచేయాలంటే అది పార్లమెంటులో చర్చ జరగాలి, అది రాజ్యసభలో జరగాలి, లోక్సభలో జరగాలి, అది తీర్మానాలు చేయాలి. దాని తర్వాత అది చట్టంగా మారుతుంది. ఒకవేళ చట్టం అయినట్టు అయితే ఉంటే ఆ హక్కు ఆ చట్టపరంగా మన కార్మిక ఏదైనా ఇబ్బంది జరిగితే దాని కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ పెట్టే హక్కు ఉంటుంది. కోర్ట్స్ విషయాలు అంటే కోర్ట్స్ అంటే గవర్నమెంట్ జీవో అంటే దానికి ఎలాంటి హక్కులు కానీ ఎటువంటి మన పవర్స్ కానీ కార్మిక వర్గానికి ఉంటే ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి.
సరే ఇంకా చాలా అందులో ఉంటాయి కానీ అంత డీటెయిల్స్ పోదలుచుకోలేదు, మిగతా సభ్యులు చెప్తారు. కాబట్టి ఈ కోర్సు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇది ఏంటి అంటే కార్మిక వర్గాన్ని మొత్తం సర్వనాశనం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ దీనికి వ్యతిరేకంగా భారతదేశంలోని కార్మిక సంఘాలు 20 తారీఖు నాడు స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన గోదావరికని ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ప్రింట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కామ్రేడ్స్, మే 20న అఖిల భారత స్థాయిలో భారత కార్మిక వర్గం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె జయప్రదానికి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. మార్చిలో ఢిల్లీలో సమావేశమై ఈ 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నిటి కూడా పిలుపుని హైదరాబాద్ లో జరిగింది. ఎట్లా రాష్ట్రంలో విషయాల మీద ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ తప్ప మిగతా ఇకపోతే సింగరేణి కి సంబంధించి అన్ని పరిశ్రమలలో లాగానే సింగరేణిలో కూడా మనం సమ్మె విజయవంతం కోసం కృషి చేయాలి. మరి ఈ బాధ్యత సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ రాష్ట్రంలో ఈ బాధ్యత ఏఐటిసి, ఐఎన్టిసి, సిఐటి లాంటి సంస్థలు మోస్తున్నాయి. కృషి చేయాలి. చివరికి మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మా మీటింగ్ పిలుస్తలేరు ఏందని చెప్పి మేమే ఒక లేఖ రాష్ట్రం అన్ని యూనియన్లకు. అనేసరికి సింగరేణి కార్మిక సంఘాల ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, టిఎన్టియు మేమే కూర్చొని సొంత కార్యాచరణ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికే దాదాపు శ్రీరాంపూర్, తర్వాత బెల్లంపల్లి రీజన్, అటు మనుగూరు, ఇటు గోదావరి కానీ భూపాల్పల్లిలో కంటిన్యూగా మా జేఏసీ, మా ఐక్యవేదిక తరఫున గేట్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కరపత్రాలు, పోస్టర్స్ తీసుకురావాలని అనుకున్నాం. అవి కూడా ఏమి విజ్ఞప్తి చేయదలుచుకున్నామంటే ఈ దేశంలో ఏదైతే స్వతంత్ర భారతదేశంలో అమలైనటువంటి మొత్తం 44 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేశారు. వాటిని 29 చట్టాలుగా తీసుకొచ్చారు. అందులో నుంచి 4 కోడ్స్ గా తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? మన 2019లోనే పార్లమెంట్ లో చర్చ జరిగింది, ఆమోదం జరిగింది. ఆ తర్వాత 23లో రాజ్యసభలో అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు 4 కోడ్స్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. కానీ కార్మిక సంఘాల ప్రతిఘటన వలన అవి ఆగుతున్నాయి. ఇవి ఎందుకు దుర్మార్గమైనవి అని అంటున్నాం అంటే దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలు వీళ్ళు ఎవడు ఇచ్చినటువంటి కావు. బ్రిటిష్ కాలంలో మనకు వచ్చినటువంటి 26లో ప్రారంభమైనటువంటి ఈ చట్టాలు 96 వరకు దాదాపు మనకు ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్ర అనంతరం కూడా దేశంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అనేక చట్టాలు తీసుకొచ్చినాయి. కానీ ఇవాళ బడా పెట్టుబడిదారులు ఏమంటున్నారు? మేము అమలు చేయలేము అంటున్నారు. అదాని గాని, అంబానీ గాని, వేదాంత గాని, జిందాల్ గాని, టాటా గాని, బిర్లా గాని, అశోక్ లేలాండ్ మిగతా అందరూ కూడా చేతులు ఎత్తేసి ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకున్నారు. మేము ఈ చట్టాలు మాకు అడ్డుగా ఉన్నాయి మా వ్యాపారాలకు, మీరు ఈ చట్టాలని మార్చండి అని చెప్పి మోడీకి విజ్ఞప్తి చేసినాయి. దాని ఫలితంగానే 4 కోడ్స్ తీసుకొచ్చింది. ఈ 4 కోడ్స్ కూడా అనేక సెక్షన్లు దుర్మార్గమైనటువంటి ఏంటి కార్మిక చట్టాల ప్రకారం 7 ఉంటే కార్మిక సంఘం పెట్టుకునేది. కానీ ఈ రోజు వచ్చినటువంటి దాని ఫలితంగా 50% కార్మిక వర్గం యాక్సెప్ట్ చేయాలి ఈ చట్టం, ఈ సంఘం ఉండాలి అని చెప్పి. అంటే ఒక 500 మంది దగ్గర ఉన్న దగ్గర 250 మంది, 1000 మంది దగ్గర పనిచేసే దగ్గర 500 మంది అంగీకరించాలి. గత చట్టంలో అట్లా లేదు. 7 సంతకాలు పెడితే మనం ఒక సంఘాన్ని పెట్టుకున్నటువంటి అది ఉండే. అదే విధంగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే దానికి దీనికి తేడా అయింది అన్నటువంటి. అంతకుముందు మనం 36 మనం సమ్మె నోటీస్ ఇచ్చేటోళ్ళం, కానీ ఇప్పుడు 60 రోజుల ముందు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి. జరుగుతున్న టైంలో సమ్మె చేయడానికి వీల్లేదు. ఒకవేళ సమ్మె చేసినా ఆ రోజు జరిగినటువంటి నష్టం మొత్తం
ఏ సమ్మెకు నాయకత్వం వచ్చిందో ఆ కార్మిక సంఘం జరిమానా కింద ఆ కంపెనీకి చెల్లించాలి. అంతేకాదు ఏ సంఘం పిలుపునిచ్చిందో ఆ సంఘం నాయకునికి 3 నెలలు జైలు శిక్ష, 1 లక్ష రూపాయలు జరిమానా వేసేటువంటి పరిస్థితి. అంతేకాదు వారానికి 4 రోజులు 1886 నుంచి తెచ్చుకున్నాం. కానీ ఇవాళ 4 రోజులు పనిచేయడం అంటే అర్థమైంది 2 రోజులు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు. అది కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే 4 రోజులలో 12 గంటలు 14 గంటలు పని చేయాలి ప్రతి కార్మికుడు. అది ఆ రకంగా మనకు తీవ్రమైనటువంటి నష్టం. ఒకవైపు కార్మిక సంఘాలు ఉండవు, ఒకవైపున పని భద్రత లేదు. తర్వాత ఈ ఏదైతే మనం 8 గంటలు అంటున్నామో దాని స్థానంలో ఇవాళ 12 గంటలు 14 గంటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇట్లా పాత చట్టాలకు విరుద్ధంగా ఇవి ఉన్నాయి. అందుకే మనం మొత్తం మన వాళ్ళు స్టడీ చేసి ఇవి ఉంటే మనకు చాలా తీవ్రమైనటువంటి నష్టము అవసరం ఉంది. నేను అనేక సెక్షన్ల జోలికి నేను అందుకే పోతలేను, మీ అందరికి తెలుసు కనుక నేను ఏం చెప్తున్నానంటే ఈ చట్టాలు వస్తే అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ 86 ఉన్నాయి. కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా? మొత్తం అఖిల భారత స్థాయిలో 24 గంటలు సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి. అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే ఎస్కేఎం పిలుపుని అంటే 26 కోట్ల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు 1 సంవత్సరం అంతా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా 100 కంపెనీలతో సుమారు 3000 ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఇక్కడ క్యూఆర్ స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది ఫోన్స్ లో. దీని మీద స్కాన్ చేసుకుంటే అడ్మిషన్ రేపు పొద్దున అటెండ్ కావడానికి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిలో ఇదే మాదిరిగా పేపర్లలో ఇలాంటి పాంప్లెట్ కూడా వస్తా ఉంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇవి లేకుండా ఆ రోజు డైరెక్ట్ వచ్చి కూడా అక్కడికక్కడే భాగస్వాములు కావచ్చు అనే విషయాన్ని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. దీనికి పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, వారి యొక్క సూచనతో సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు సింగరేణి వ్యవస్థ ద్వారా రామగుండంలో రేపు 18వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. నాతో పాటు RG1 GM గారు, RG2 GM గారు, ACP రమేష్ గారు, కిరణ్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు, వెంకట స్వామి గారు, గోపాల్ గారు, రమేష్ గారు, చాలా మంది నాయకులు, సింగరేణి అధికారులు, రెవెన్యూకి సంబంధించిన కలెక్టర్ గారు, సిపి గారు, అన్ని డిపార్ట్మెంట్ వారు, అన్ని విభాగాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ఇదివరకే చాలా సార్లు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో
ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో, తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది నాకు. దాంట్లో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన ఎన్టీపీసీ లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, ఆర్ఎస్ఏలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో, సింగరేణి RG1 GM ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో, తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా అనేక విభాగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తాము. తర్వాత అంతకుముందు నేను ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా సుమారుగా 250 మంది సెలెక్ట్ అయితే 100 పైన మంది జాబ్స్కి వెళ్ళినారు. దానిలో నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 పైన ఉన్నారు. ఇప్పుడైతే 70 మంది వరకు ఇంకా పనిచేస్తారు. కొందరు మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసి వాళ్ళు అది అన్ని విభాగాలు వెళ్తారు. ఈరోజు ఇంకా ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వం సంబంధించిన 60,000 ఉద్యోగాలతో పాటు అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతాల్లో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు, బలరాం నాయక్ గారు కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100 కంపెనీలు, ఐటీఐలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ఐడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడనే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పేరును ఆహ్వానిస్తా ఉన్నాను. చాలామంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగాల వేటలో పోయి అక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులను కోరుతా ఉన్నా, మీ పిల్లలు వెంటనే 18 నాడు జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో, జవహర్లాల్ మన స్టేడియంలో పొద్దు నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికి కబురు పంపి ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా. దీంతో పాటు సింగరేణికి సంబంధించిన అధికారులు పోస్టర్స్ రిలీజ్ సంస్థ అధినేత సిఎన్ అండ్ ఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి అధికారులతో పాటు బలరాం నాయక్ గారు కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓపికగా పొద్దున్నే వచ్చి అక్కడే భోజనాలు చేసి మీ యొక్క ప్రిపేర్ అయి జాబ్ను సాధించుకునే దిశగా ప్రయత్నం జరగాలని, అందరూ దీనికి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ హబ్, ఆయుర్వేద హోమియో సెంటర్, ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్, మాతా శిశువు ఆసుపత్రిలో ఉన్న డెంటల్ సెంటర్, కంటి విభాగం, గర్భిణీ మహిళల వార్డ్, ల్యాబ్, ఆరోగ్య మహిళా కౌంటర్ల 2D ఎకో రూమ్, వివిధ ఓపీ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
Waiting list is there for ఆమెకు కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం. ఇక మాకు అట్లా ఆమె ద్వారా ఇక ఆయుర్వేదం మీద కొంచెం అక్కడ అప్పన్న పెట్ట పెట్టారు లోపల ఆయుర్వేదం ప్లస్ మన కర్ణాటక వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఈ ధర్మాంతి మెడిసిన్ ఉంది. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే మ్యాక్సిమం నేను ఏదైనా మన హాస్పిటల్ అనేది మెడిసిన్ క్వాలిటీ ఓకే సార్ నాకైతే డయాబెటీస్ ఈ మెడిసిన్స్ వాడితే ప్రాబ్లమ్స్ భారతదేశం కోసం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన బీఎస్ఎఫ్ అధికారి మొహమ్మద్ ఇంతియాజ్ మరియు తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయక్ కి నివాళులు అర్పిస్తూ గోదావరికని చౌరస్తా వద్ద తాజుల ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ సున్నీ యూత్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా న్యాయవాది షానవాజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతిసారి మాదిరిలాగే ఈసారి కూడా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయం కావడంలో కీలక పాత్ర పోషించారని, వీరమరణం పొందిన బీఎస్ఎఫ్ అధికారి ఇంతియాజ్ మరియు మురళీ నాయక్ మొత్తం భారతదేశానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప లక్షణమని అన్నారు. ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన ఇంతియాజ్ గారికి, ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ గారికి, అమరవీరులకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్. సింధూర్ ఆపరేషన్ లో భాగంగా మరి పాక్ సైన్యంతో పోరాడే క్రమంలో మన భారతదేశ ముత్తు బిడ్డలు ఇంతియాజ్, అదేవిధంగా మురళీ నాయక్ వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి ఇంతియాజ్ గారు బీఎస్ఎఫ్ ఎస్ఐగా బీహార్కి చెందినటువంటి వారు విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్లో మరి వారి యొక్క ఉద్యోగం నిమిత్తం ఉండుకుంటూ మరి పాకిస్తాన్ జరిగినటువంటి కాల్పులలో వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం మురళీ నాయక్ కూడా వీర మరణం పొందారు. మరి వారికి ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ ఈరోజు గోదావరి కని ముస్లింలందరం ఈరోజు సానుభూతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఎందుకంటే వారి యొక్క ప్రత్యక్షను చూపించు సింధూర్ ఆపరేషన్ ని కూడా విజయవంతం చేయడం జరిగింది. పాకిస్తాన్ చేసినటువంటి దుష్ఫలితాలకు వ్యతిరేకంగా మరి యొక్క మన ఇండియన్ ఆర్మీ సైనికులకు కూడా వారు యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఇట్టి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇంతియాజ్ గారికి, అదేవిధంగా మురళీ నాయక్ గారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్ గారికి, వారి యొక్క కుటుంబానికి ఆదుకోవాలి, అదేవిధంగా 1 కోటికి పైగా ఎక్స్ట్రాక్షన్ ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో ఈ నెల 18న సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను గోదావరికని ఏసీపీ మడత రమేష్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, పోలీసు మరియు సింగరేణి అధికారులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పరిశీలించారు. జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువకులకు సరిపడా చల్లదనం కొరకు కూలర్స్, త్రాగునీరు, హెల్ప్ టెస్ట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక స్టాల్, స్టేజ్ ఏర్పాటు, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
రామగుండం మున్సిపల్లో పనిచేసే మంతని లింగయ్యకు పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్ నివాసం ఉండే మంతని లింగయ్య కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంతని లింగయ్య భౌతిక కాయానికి కందుల సంధ్యారాణి, మురళీధర్రావు, యాకయ్య, గొర్రె రమేష్, కోటగిరి పాపయ్య, రాయమల్లు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇవాళ అనారోగ్యంతో మరణించినటువంటి మంతని లింగయ్య గారికి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఈ సమాజం, ఈ పట్టణం, ఈ ప్రాంతం ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప ఉద్యమకారుణ్ణి కోల్పోయిందని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మున్సిపల్లో కార్మికుడిగా పనిచేస్తూ ఎంతోమంది కార్మికుల కోసం నిరంతరం కూడా వారి శక్తిని ధారపోస్తూ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి లింగన్న గారు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా సుపరిచితుడు. తల్లో నాలుకలాగా ఉంటూ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజంలో నిలబెడుతూ బడుగు బలహీన వర్గాల కోసం వారి పోరాటం, వారి స్ఫూర్తి ఎనలేనిది. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ తప్పకుండా మనమంతా కూడా మానవతావాదులుగా వారి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని, వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని తప్పకుండా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బిడ్డపైన ఉందని చెప్పి భావిస్తూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. అమర హే లింగన్న, జోహార్ లింగన్నకు, జోహార్ లింగన్నకు. కార్మిక వర్గ ఆశాజ్యోతి, కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి ఒకవైపు అంబేద్కర్ ఆలోచనతోటి, మరొక వైపు వామపక్ష ఆలోచనతోటి రెండు మిళితం చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్మికుల దోపిడీకి వ్యతిరేకంగా, ఇవాళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెండు ఇజాలను కలిపి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపించిన కామ్రేడ్ లింగన్నకు ముందుగా సిపిఎం పార్టీ, సిఐటియు తన మరణానికి, కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పటిదాకా అందరు చెప్పినట్టుగా
కామ్రేడ్ లింగన్న తన తుది శ్వాస వరకు కూడా కార్మిక వర్గ పోరాటాలను వదులుకోలేదు. కార్మిక వర్గం పైన ఉక్కుపాదం మోపుతున్న అధికారులకు వ్యతిరేకంగా కార్మిక వర్గ హక్కులను సాధించడంలో అగ్రభాగం నిలబడ్డ లింగన్న ఈరోజు కార్మికుల నుండి మా నుండి ఈ సమాజం నుండి భౌతికంగా దూరమైన తన ఆలోచనలు ఎప్పటికీ మాలో మెదులుతూ ఉంటాయి. తన ఆలోచనలు ముందు తీసుకుపోతాం. అందుకోసమే ఈరోజు కార్మిక వర్గ పోరాటాలను ఏదైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకుపోయి నిరంతరం కామ్రేడ్ లింగన్న ఆలోచనతోటి పనిచేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గ నాయకుడి యొక్క ఆలోచనలు మేము ముందు తీసుకుపోతాం. లింగన్నకు ప్రగాఢ సరుకు తెలియజేస్తూ ఎప్పుడు వరకు కుటుంబానికి కార్మిక సంఘాలుగా దళిత సంఘాలుగా అందరం చేదుడుగా వాదుడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంత్రి లింగన్న ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి దళిత కుల బాంధవులందరికీ ఆత్మీయుడు. తన చనిపోవడం అనేది అందరికీ చాలా బాధాకరము. ఆనాడు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి గ్రామ పంచాయతీలో జాయిన్ అయినటువంటి మంత్రి లింగన్న గారు క్రమక్రమంగా 10, 20, 30, 50 నుంచి 600 పైచీలకు 700 పైచీలకు ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేంత వరకు కూడా పారిశుద్ధ కార్మికులకు ఒక నాయకుడిగా ఈ యొక్క ఊరును శుభ్రం పరిచే అటువంటి ఒక డాక్టర్గా కోడి గుయ్యక ముందే ఎవరు లేవక ముందు 4 గంటలకు లేచి వాననక ఎండనక రోగం వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా పిల్లలను విడిచిపెట్టి లేచి ఊరికొచ్చి మాస్టర్ పడి ఈ ఊరిని శుభ్రం చేయాలి. ఆ డాక్టర్ రోగం వస్తే మందులు ఇచ్చి బాగు చేస్తాడు. ఈ జాతిని మానవ జాతిని మొత్తం కలిసి కూడా రోగం రాకుండా చూడాలి అని చెప్పని పారిశుద్ధ కార్మికులకు నాయకత్వం వహిస్తూ వాళ్ళందరినీ కూడా మనము అభివృద్ధి లోపల శుభ్రపరచు లోపల మనం ముందుండాలని చెప్పినటువంటి మహానుభావుడు లింగన్న గారు. ఆయన చివరకు చనిపోయేంత వరకు కూడా కార్మికుల పక్షాన ఉంటూ వారికి మంచి చెడ్డలు చూసుకుంటూ వారి యొక్క భావాలను అంబేద్కర్ నిజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోయినటువంటి మహానుభావుడు లింగన్న గారు. ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరము. ఈ ఊరే కాదు, ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఈ దేశమే నా మాదిగ జాతికి రుణపడి ఉన్నది. మేము ఇప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ కలిసి కూడా సేవ చేసేటువంటి మా జాతి ఇవాళ తన చనిపోయే ముందు కూడా ఆయన 40 సంవత్సరాలు చేసి కూడా ఆయన హాస్పిటల్ పోయి కూడా మందులు లేకుండా చనిపోవడం జరిగింది. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి నా పారిశుద్ధ కార్మికులు కానీ మీరందరూ కూడా గమనించాలి. మన జాతిని ముందుకు తీసుకుపోతూ జాగృతి చేస్తూ కానీ ఒక రావు సాబు ఒక దొరాయి ఉండి కూడా ఆయన నాయకత్వంలో పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఎవరు లింగన్న గారు. ఎందుకంటే కులము కాదు గుణం కావాలని చెప్పని ఆయనను ముందు పెట్టి ఈ యొక్క మన కార్మికుల కోసము ముందు నడిపించినటువంటి వ్యక్తి. అలాగే యాకన్న గారు కానీ చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దళిత నాయకుడు, ప్రముఖ వ్యక్తి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 35 సంవత్సరాలు కార్మికుడిగా నాయకుడిగా అనేకమైనటువంటి నాయకులతో కలిసి పనిచేసినటువంటి నా మిత్రుడు, మాకు చుట్టం కూడా స్వర్గీయ మంతని లింగయ్య గారి ఈరోజు స్వర్గీయులు కావడం చాలా బాధాకరమైనటువంటి తక్తతో కూడుకున్నటువంటి సమస్య విషయం. ఈరోజు మంతని లింగయ్య అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎక్కడైతే ఇక్కడ నివసిస్తున్నాడో ఈ ప్రాంతంలోనే అంబేద్కరిజం పుట్టింది, ఆయనతోనే పుట్టింది అంబేద్కరిజం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కానీ అంబేద్కర్ సంఘాలు కానీ ఇలా పురుడు పోసుకొని ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యవస్థగా తయారు కావడానికి కర్త కర్మ క్రియ ఆయన ఇల్లే. అప్పుడు మేమందరం ఇక్కడే ఉంటుంటిమి. కాబట్టి ఇలా ఒక మహోన్నతమైనటువంటి ఆశయం గల వ్యక్తి అంబేద్కరిజమే కావచ్చు.
దళితిజమే కావచ్చు, ఇంకా పేద బడుగు బలహీన వర్గాల మీద ఒక ప్రేమ గలటువంటి ఒక నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలామందికి నాకు తెలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మమ్మరల్ అన్నతో కానీ యాకన్నతో కలిసి చాలామంది కార్మికులకు సహాయం చేసేటువంటి గుణం ఆయనకున్నది. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఆయన యొక్క మరణాన్ని మనందరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన యొక్క మరణాన్ని మరి ఆ భగవంతుడు ఆయన పిల్లలు కానీ భార్య పిల్లలందరూ కూడా మరి కొద్దిగా మనశ్శాంతికి కలిగేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం. మంతిని లింగయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ప్రాంతం నుంచి వచ్చిన దళిత నాయకులలో మొదటి తరం లింగయ్య. మరి మేము 1991లో అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి అక్కడ మాకు స్వరవీణ కల్చరల్ ద్వారా ఈయన కూడా ముందుకొచ్చి కరీంనగర్ నలుమూలల మంతిని, మాదేపూర్, కాటారం, సిరిసిల్ల, హుస్నాబాద్ ప్రాంతంలో కూడా స్వరవీణ కల్చర్ ద్వారా మరి అంబేద్కర్ ఇజం మీద మాట్లాడినటువంటి వ్యక్తి, కళా రూపాలను రూపొందించినటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చనిపోవడము తీరని లోటని దళిత సంఘాలకు మరి కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు తీరని లోటని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆయన అమరుడు అవ్వడంలో మేమైతే చాలా బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. వారి కుటుంబానికి తీరని లోటే, మాకు తీరని లోటే. మరి అయినా కానీ ఆయన ఇచ్చినటువంటి పోరాటంలో తుది వరకు కూడా అలనాడు మొదటి నుంచి ఇప్పటి వరకు అమరుడయ్యేంత వరకు కూడా కార్మికుల పక్షాన అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసినటువంటి వ్యక్తి మంతిని లింగయ్య గారని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. వారి మరణం చాలా తీరని లోటని మేము సందర్భంగా తెలియపరుస్తూ మరి ఆయనకు మా సంఘాల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. ఆ కుటుంబానికి కూడా మరి మా సంఘాల తరఫున ఏదైతే ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ మరి అతని మరణం మా సంఘాలకైతే తీరని లోటాన్ని తెలియపరుస్తూ మేము ఆ కుటుంబానికి కూడా మరి చేదోడు బాధ ఉండగా నా సహాయ సహకారాలు కూడా ఉంటాయని, మేము ఆర్థికంగా లేకపోయినా ఆయన ఆర్థికంగా లేనప్పటికి కూడా ఇక్కడికి మారుమూల ప్రాంతాలకు కూడా మొన్ననే ఒక 5-6 నెలల క్రితము బొంకూరి మధు గారు మాదేపూర్కు తీసుకొచ్చినప్పుడు మరి అవస్థకు గురైతే నేను మధురి గారిని కూడా మందలించడం జరిగింది. మరి ఆయన అనారోగ్యానికి గురైండు, మరి తీసుకురావద్దు కదా అంటే నేను వస్తానని అన్నప్పుడు మరి నేనేం చేస్తా అంటే అన్న తుది శ్వాస కూడా అంబేద్కర్ ఆలోచన విధానం వల్లే మరి పారిశుద్ధ కార్మికుల పక్షాలు నిలబడ్డటువంటి వ్యక్తి. డాక్టరు మన ఏది మంతిని లింగయ్య గారు ఎట్లా ఆయన డాక్టర్ కాకుండా కానీ ఒక పారిశుద్ధ కార్మికునిగా మరి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించడం చాలా విచారకరమైన తెలియపరిచే అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు కీర్తిశేషులు మంతిని లింగయ్య గారు హఠాత్ మరణం. 3 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని కార్మికుల పక్షాన ఆఖరిగా మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. అదే ఆఖరి అవుతుందని మేము అనుకోలేదు. 3 days క్రితం యాకన్నా మేమందరం కూర్చున్న కాడ వచ్చి మాట్లాడి అదే సాయంత్రం సిక్కై కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారి ఫోన్ చేస్తే నేను కరీంనగర్ హాస్పిటల్ పోతున్నా, సిక్ అయినా సార్ మీరే చూసుకోండిగా, మరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పడం జరిగింది. మా ఇద్దరి ప్రయాణం కార్మికుల కొరకు ఎప్పుడు పిలిస్తే కూడా చేత కాకుండా ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో వచ్చేవాడు. ఆయన తపన చూస్తుంటే
మా అటువంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం అనిపించేది. ఇంత పెద్ద మనిషి పాపం ఇంత అనారోగ్యంగా ఉన్న కార్మికుల కొరకు ఇంత తపనతో పనిచేస్తుంటే మనం ఎందుకు చేయొద్దని ఆయన స్ఫూర్తితో మేము ఇంకింత ముందుకు పోయి పనిచేసినాం. దాదాపు నాకు దగ్గరగా పరిచయమై 25 సంవత్సరాలు. మొన్న 25 సంవత్సరాల మేడే జెండా రోజు ఎందుకు అది అయాచితంగా నన్ను జెండా ఎత్తమంటే కాదు లింగే నువ్వే పెద్దవనివి, నువ్వు పెద్ద మనిషి, నువ్వే మొదలు 25 సంవత్సరాలు నువ్వే ఎత్తాలని చెప్పి ఆయనతో ఎత్తించడం జరిగింది. ఇవన్నీ తలుచుకుంటే రాత్రి నుంచి సరే ఆయన అనారోగ్యంగా ఉండడం చెప్పి రాత్రి తెలిసింది. పొద్దున చూస్తే ప్రాణం పోయిందని చెప్పి అక్కడి నుంచి మనకు వార్త వస్తే జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే నేను ఇంకా ఏదో చేయాలి, కార్మికులకు ఇంకా నేను చేయాల్సింది చాలా ఉన్నదనే దాంట్లో ఉన్నారు. అనేక ఉద్యమాల గురించి కూడా ఆయన నాకు చెప్పిన సందర్భాలు, ఇక్కడ జరిగినటువంటి అనేక ఉద్యమాలలో నా పాత్ర ఉన్నదని, ఆయనను ఎంతమంది ఉపయోగించుకున్నారు, ఎంతమంది వాడుకున్నారనే మాట కూడా నాకు ఆయన ఎన్నో సందర్భాలుగా చెప్పిండు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబంలాగా కనబడుతున్నది. ఇప్పై వారి ఆశయాలను కొనసాగించడానికి కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలతో కూడా నాకు మధ్యలింగయ్య గారితోనే బాగా దగ్గర సంబంధాలు. మధుబాయ్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, నాకు లింగయ్య గారు వారితో కల్పించి, మురళీధరరావు గారు మన దళితుల కొరకు మనకంటే ఇదిగా పనిచేస్తుందని చెప్పి మీ ముందర చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఏర్పాట్లను పరిశీలించారు. లైటింగ్ స్టేజ్ దగ్గరికి వస్తారా వారా? కార్డ్ బ్యాక్ చెక్ చేస్తున్నాం ఒకసారి, దానికి ఆక్యుపైర్ సెండ్ చేసి దాన్ని స్టేజ్ పైన ఉంది సార్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.